వాదనలు విన్నపిమ్మట అఖిల, రామ్ అనబడే మీ ఇరువురికి కోర్టు తరపున కౌన్సిలింగ్ ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ కోర్టు జడ్జిమెంట్ వచ్చే నెలకు వాయిదా వేయడమైనది. హలో అన్నా, ఒక గంట ఇరానా ఇంకా రెడీ అవ్వాలా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను రా. అన్నా 30 మినిట్స్ అన్న అయిపోతుంది. సరే త్వరగా ఏడ్చావు. అంకుల్ ఒక సిగరెట్ ఇవ్వండి. అంకుల్ ఒక డైరీ మిల్క్ ఇవ్వరా? థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్స్ అండి. ఐ లవ్ యూ. నీకేమైనా మెంటలా? హలో, మీ పేరు? నీకెందుకు? ఊరికనే తెలుసుకుందామని. ఏం అవసరం లేదు. హలో. అన్నా ఎక్కడన్నా రెడీ అయింది, వచ్చేసి అన్న. వచ్చేస్తున్నాను రా. వీడేంటి ఇక్కడే ఉన్నాడు? మనకెందుకులే. అంకుల్ డైరీ మిల్క్ ఇవ్వరా? ఏమండి మీ పేరు చెప్పండి. కనీసం మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేడో అదైనా చెప్పండి. మీకేం పని లేదా? అమ్మాయిల చుట్టూ తిరగటమే మీ పన్నా? మీరు నాకు నచ్చారు, అందుకే వెంటపడుతున్నాను. ఏం అవసరం లేదు, వెళ్ళండి. హలో. అమ్మా, ఈరోజు వీళ్ళు లేడులే. మీ పేరు చెప్పొచ్చు కదండి. మీ పేరు చెప్పడం వల్ల ఏమైనా యుద్ధాలు సరిపోతాయా ఏంటి? వామ్మో, ఏంటండి మీ గోల? గోల కాదండి, మీ పేరు. సరే, నా పేరు అఖిల. చాలా, ఇక వెళ్ళండి. సారీ అఖిల గారు, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు, అందుకనే చూడగానే వచ్చి ఐ లవ్ యూ చెప్పేశాను. నన్ను క్షమించండి. మీ అమ్మ నాన్న సంస్కారం నేర్పలేదా నీకు? నాకు అమ్మా నాన్న లేరండి. సారీ అండి, నాకు తెలియకన్నాను. సింపతి వద్దు అఖిల గారు.
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. సారీ, ఈ ప్రేమ గీమ నాకు నచ్చదు. ఇలా నా వెంట పడకు. మీరు ఒప్పుకునే వరకు మీ వెంట పడుతూనే ఉంటాను. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఐ లవ్ యూ. ఒక డైరీ మిల్క్ ఇవ్వరా? లవ్ చేసేంత వరకు వదలనన్నాడు, ఎక్కడా కనిపించడేంటి? ఏమైపోయాడు? హాయ్ అఖిల గారు. ఎక్కడికి పోయావు? ప్రేమించేదాకా వదలనని ఏవేవో డైలాగ్స్ కొట్టావు. నేను ఎక్కడికి పోలేదు. మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. మీరు నా కోసం వెతికారు కదా? అదేం లేదే. లేదు వెతికారు. లేదంటున్నాను కదా. ఎందుకు అఖిల గారు దాస్తారు? ఒప్పుకోవచ్చు కదా. ఏంటిది ఒప్పుకునేది? ప్రేమని. ఇంకేమైనా కాదు? సరే, నాతో పాటు ఒక గంట బయటికి రండి. నా గురించి పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు మీరు లవ్ చేస్తున్నారో లేదో మీరు నిర్ణయం చెప్పండి. సరే పద. ఎస్. ఏంటన్నా ఎప్పుడు తాగటానికి నేను రమ్మనేవాడిని, ఈరోజు నువ్వే ఫోన్ చేసి తాగటానికి రమ్మన్నావు. అన్నా ఏంటన్నా రా తాగుతున్నావు? మళ్ళీ జాబ్ గురించి వదినతో గొడవ? వదిలేసి అన్న, వదిన అట్లానే అంటూ ఉంటుంది. మన గురించి వాళ్ళు తప్ప ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారన్నా? మన దగ్గర ఏమీ లేనప్పుడే అన్నీ వదిలేసి వచ్చేసిందన్న వదిన. అర్థం చేసుకుంటుంది అన్న వదిన. ఈ జాబ్ విషయంలో ఎక్కువగా వదినతో గొడవ పెట్టుకోవద్దన్న. వదిన చాలా మంచిది. అన్నా ఏంటన్నా ఏడుస్తున్నావు? మీ వదిన నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. అదేంటన్నా వెళ్ళిపోవటం ఏంటి? నేను తను సరిగ్గా చూసుకోవట్లేదంట్రా. తాగుతున్నానంట, జాబ్ లేదంట అనేదేదో అనేసి వెళ్ళిపోయిందిరా. నేను నమ్మను. నిజంగానే వెళ్ళిపోయిందిరా. విడాకులు కూడా ఇస్తుందంట్రా. నా లేనా? వదినతో నేను మాట్లాడతాన్నా. రేపు వెళ్ళి వదినతో మాట్లాడదామన్నా. వద్దురా, నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా. తను లేకపోతే నేను బ్రతకలేనా? బ్రతికి చూయిస్తా. అలా మాట్లాడకన్నా. వదిన చాలా మంచిది. కోపంలో ఆ నిర్ణయం తీసుకొని ఉంటుంది. నువ్వేం మాట్లాడిన అవసరం లేదు. నన్ను ఇంటి దగ్గర దించేసి నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను. అలా కాదన్నా, నేను మాట్లాడతా అన్నా వదినతో. వద్దని చెప్పా కదరా. వద్దంతే. పద వెళ్దాం, పద. సీను. హాయ్ సీను. హాయ్ అన్న. చిన్ను.
రామ్ 8 అయింది, ఆఫీస్కి వెళ్ళవా? లెగు రామ్.